ఇప్పుడు ఆంధ్ర అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత ముగ్గురు పేర్లు ఆంధ్రాలో హాట్ టాపిక్గా వినిపిస్తూ ఉన్నాయి. పాపం వాళ్ళని చూసి జనాలందరూ జాలి పడుతూ ఉన్నారు. వాళ్ళని ఏమనుకోవాలి, బుద్ధి లేని వాళ్ళు అనుకోవాలా, పిచ్చోళ్ళు అనుకోవాలా, లేకపోతే దురదృష్టవంతులు అనుకోవాలా అని ఎక్కడ చూసినా జనాలు వాళ్ళ గురించి జాలి పడుతూ కనిపిస్తూ ఉన్నారు. ఒకరు పోతిన మహేష్, ఇంకొకరు కళ్యాణ్ దిలీప్ సుంకర, ఇంకొకరు మహాసేన రాజేష్. ఈ ముగ్గురు కూడా జనసేన పార్టీలో ఒకప్పుడు కీలకంగా ఉన్నప్పటికీ ఎలక్షన్స్ దగ్గర వస్తున్న సమయానికి వీళ్ళు జనసేన పార్టీని వదిలిపెట్టి గాలికి కొట్టుకుపోయే గాలిపంక పార్టీలో పోయి చేరారు. ఇక చివరికి పరిస్థితి ఏందయ్యా అంటే అది గాలికి కొట్టుకొని పోయింది. ఇక వీళ్ళ పరిస్థితి ఏందో అర్థం కావట్లేదు. ఇక ముందుగా పోతిన మహేష్ని చూసుకున్నట్లయితే ఇతను విజయవాడ నుంచి సీటు ఆశించాడు, కానీ ఇతనికి సీట్ రాలేదని చెప్పి వెళ్ళి వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయ్యాడు. వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయినప్పుడు మామూలుగా జాయిన్ అవ్వచ్చుగా. పవన్ కళ్యాణ్ పైన ఎన్నో నిందలు వేస్తూ పవన్ కళ్యాణ్ ఒక మంచి నేత అనుకున్నా, కొత్తగా వచ్చే వాళ్ళందరికీ ఇతను పదవులు ఇస్తాడనుకున్నా, కానీ స్వార్థపరుడు. కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరిని ఇతను ఎంకరేజ్ చేయడు. ఇతని సారథ్యంలో ఇన్ని రోజులు నేను నడిచినందుకు నేను సిగ్గుపడుతున్నా అని చెప్పి పవన్ కళ్యాణ్ పైన నిందలేసి వెళ్ళి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యాడు. ఇంకొకరు చూస్తే కళ్యాణ్ దిలీప్ సుంకర. ఇతనికి ఏమైందో తెలియదు. ఎలక్షన్స్ వచ్చే వరకు, ఎలక్షన్స్ రేపనే వరకు కూడా ఇతను జనసేన పార్టీకి సపోర్ట్ చేసి లాస్ట్ మూమెంట్ వచ్చేసరికి ఏమైందో ఏమో వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నట్టు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయడం మొదలుపెట్టిండు. ఇంకా ఏంటంటే ఇప్పటిదాకా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు బాగున్నాయి, అతనికే జనాలు ఓటేసే అవకాశం ఉంది అని చెప్పి అతనికి ప్రచారం చేయడం మొదలుపెట్టిండు. అప్పటిదాకా కూడా ఇతను ఒక లాయర్గా ఇతను చెప్పిన మాటలన్నీ బాగానే ఉన్నాయి. ఎప్పటిదాకా ఎలక్షన్స్ 3-4 రోజుల ముందు వరకు కూడా ఇతను జనసేన పార్టీకి సపోర్ట్ చేసి చివరి మూమెంట్లో వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయడం మొదలుపెట్టిండు. ఇతను చెప్పాలంటే నిజంగా దురదృష్టవంతుడే. మహాసేన రాజేష్. ఈ మహాసేన రాజేష్ ఏమో పి గన్నవరం నుంచి టికెట్ ఆశించిండు, కానీ చంద్రబాబు నాయుడు ఇతనికి టికెట్ ఇవ్వకపోవడం, వీటి వల్ల ఇతను కొంచెం హాట్ అయిపోయి తర్వాత నేను పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా పోరాడతా, ఇదంతా పవన్ కళ్యాణ్ చేసిండు, 175 స్థానాల్లో కూడా నేను ఇండిపెండెంట్గా మా వాళ్ళందరినీ పెట్టి గెలుస్తా అని చెప్పిండు. మళ్ళీ చివరికి ఏమైందో తెలియదు, చంద్రబాబు నాయుడే మా లీడర్ అని చెప్పిండు. మళ్ళీ ఫైనల్గా వచ్చేసరికి వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయడం మొదలుపెట్టిండు. ఇక ఈ ముగ్గురు ఇప్పుడు కూటమి పార్టీ గెలుపుతోటి ఈ ముగ్గురిని చేసి ఆంధ్ర ప్రజలు నవ్వుకుంటున్నట్లు కనిపిస్తూ ఉంది. ఈ ముగ్గురిని అసలు ఆంధ్ర ప్రజలు ఒక నిక్ నేమ్ పెట్టి కూడా పిలుస్తున్నారంట, 3 idiots అని. ఒకవేళ వీళ్ళు గనక జనసేన పార్టీకి కూటమి పార్టీకి గనక సపోర్ట్ చేసి ఉంటే, ఎప్పట్లాగే కూటమి పార్టీ అండన నిలిచి ఉంటే వీళ్ళకి ఏదో ఒక పదవి ఖచ్చితంగా వచ్చేది. వీళ్ళే చేతులారా తమ రాజకీయ భవిష్యత్తుని పాడు చేసుకున్నారని ఇప్పుడు ఆంధ్రాలో ఎక్కడ చూసినా ఇవి ముగ్గురు గురించి ఒక హాట్ టాపిక్ నడుస్తున్నట్లు ఒక సమాచారం కూడా ఉంది. ఇక మీరేమనుకుంటున్నారు? వీళ్ళు తమ చేతులారా వాళ్ళ రాజకీయ భవిష్యత్తుని నాశనం చేసుకున్నారా? మీకు కూడా వీళ్ళు 3 idiots లాగా ఏమన్నా కనిపిస్తూ ఉన్నారా?